నామంలో దగ్గర స్తోత్రాలు కూర్చు మీ అందరికీ పేరు పేరు సహోదరి సహోదరులు పేరు పొందాలంటే అందరికీ చెప్పండి. Very good. నాగరాజు గారి గురించి ప్రార్థించారు. Okay. John Wan. Mama orang John. సుధీర్ వచ్చి ఆరాధన ప్రారంభి మాట్లాడండి. సుధీర్ వచ్చి కీర్తన 142 ఒకటి చదివి వచ్చిన చదివి అంతే చెప్పి అందరూ చూడండి బైబిల్ కీర్తన 142 నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిస్తున్నాను. అందరూ చెప్పండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిస్తున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని
నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజేసుకుంటున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవలో చోటుగా చాటుగా పాడగవారు ఒరియొత్తున్నారు. నా కుడి పక్కనము నిరానించుచున్నారు. చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయింది. ఆశ్రమే అయ్యో నాకు దొరకలేదు. నా ఎడల దారిపుడు వాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులు సజీవుల్లో ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. నీవే అని నేను అనుకుంటుంది. రైట్. ఇక్కడ ఈ వాక్యము కష్టాల్లో, ప్రమాదాల్లో, ఆపదలు ఉన్నప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. దేవుడు మొదలుపెట్టుకున్నాడు. భక్తులకు కష్టాలు, శోధనలు, శ్రమలు ఉంటాయండి. దేవుడికి మొదలుపెట్టుకోవాలి, దేవుడి సన్నిధి కోరుకోవాలి. ఎక్కడి నుంచి మన దీవెన వస్తుంది? దేవుడి సన్నిధి నుంచే దీవెన వస్తుంది. ఇక్కడ చెప్తాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొస్తున్నాను. ఎక్కడ చెప్పుకోవాల్సి? అదే వేళ సంఘము ఆరాధన. మన కష్టాలు, బాధ దేవుడు చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి ఆశీర్వాదం పట్టుకెళ్ళాలి, ఆరోగ్యం పట్టుకెళ్ళాలి. మన సమస్యలు తీర్చబడే సన్నిధి దైవ సన్నిధి. అందుకని అంత గొప్ప వ్యక్తి ఏమండి కష్టాల్లో కోరుకున్నప్పుడు, దేవా నీ సన్నిధి కోరుకుంటున్నాను, నీ సన్నిధి నాకు ఆ సమస్యను తీర్చండి, నీ సన్నిధికి వచ్చాను అంటాడు. కనుక ఈవేళ ఆయన సన్నిధిలో ఏ విధంగా ఏర్పాటు చేశాడు ఆయన అన్నప్పుడు, గత వారం మనం సాధించిన వాక్యం ఏంటంటే, ఆయన శరీరము నిజమైన ఆహారమును, ఆయన రక్తము నిజమైన పానము అని ఆత్మకు ఆహారం సిద్ధపరిచారని, అందుకని పరలోకం నుంచి దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి తన ప్రాణాన్ని, తన శరీరాన్ని అర్పించారని, ప్రాణం కాలమోసారని, అది ఆత్మకు ఆహారం అని, అది ప్రతి ఆదివారం దేవుని సన్నిధి దొరుకుతుందని, అందుకని దేవుని సన్నిధి కావాలి, దేవుని ఆజ్ఞ పాటించాలి. అది దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అంటే? రక్షణ పొందిన వారి బాధ్యత, గురుతర బాధ్యత. ఆ బాధ్యతను తప్పించుకోకూడదు, ఎస్కేప్ అవ్వకూడదు. రక్షణ పొందిన వారు అడగలేదు దేవుడు. రక్షణ పొందిన వారికి ఆరాధనతో, ప్రభు బాధతో సంబంధము లేదు. ఎవరికి సంబంధము? ఈ బాధలో పాల్గొన్న ఎవరికి సంబంధము? రక్షణ పొందిన వారికి తప్ప బయట వారికి ఎవరికి సంబంధం లేదు. మరి ఈ వల్ల ఈ ప్రభురాత్రి భోజనం వల్ల మనకి ఎలా వచ్చిందంటే, పాత నిబంధన దగ్గర నుంచి కూడా ఎలా తీసుకొచ్చాడు ఆయన. అవన్నీ మనం ధ్యానిద్దాం. ఈవేళ పస్కా బలి, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ. అది ఆ విధంగా ప్రారంభమైంది. ఇశ్రాయేలీలు దాసగృహంలో నుండి, దాసగృహమైన ఐగుప్తు నుండి విడుదల పొందిన రోజు. దాసగృహమైన ఐగుప్తు
నుండి విడుదల పొందిన రోజు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కొండా దెబ్బల్లో, అవమానాలతో ఉన్నటువంటి ప్రజల్ని వారిని మొదలుపెట్టుకున్నప్పుడు దేవుడు మోషేని పంపి, ఎవరంటే నాయకుడు సేవకుని పంపించి వారిని విడుదల చేసి ఆ ఫరో రాజు బానిసత్వం నుండి, భయంకరమైన ఆ యొక్క బానిసత్వం నుండి, ఆ శ్రమల నుండి విడుదల చేసిన రోజున వారికి పస్కా పండుగ ఏర్పాటు చేసిన దేవుడు, పస్కా బలి ఏర్పాటు చేసిన దేవుడు, పులియ రొట్టెల పండుగ ఏర్పాటు చేసిన దేవుడు. ఎందుకంటే బానిసత్వం విడుదల కదా పండగ, బానిసత్వం విడుదల పండగ అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఈ పండగ ఎక్కడ తెలుస్తుంది మనకి అనే విషయాన్ని ఇవాళ మనం ధ్యానిద్దాం. ఎంత ప్రాముఖ్యమైనదో మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. నిర్మాకాండము అక్కడ మనకు కనపడుతుంది. 12వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగో సెలవిచ్చాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లను, మేక పిల్లను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల నైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. ఇక పస్కా బలికి ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ మీరు సిద్ధపరచుకోండి. మీకు పండగ దినాలు ఇస్తున్నాను. పండగ దినాలు దుఃఖ దినాల నుండి, శ్రమ దినాల నుండి పండగ దినాలు ఇస్తాను మీకు. అందుకని ఒక గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ సిద్ధపరచుకోండి అని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజెప్పడం జరిగింది మోషే ద్వారా. ఏమండి 12వ అధ్యాయం 6వ వచనంలో ఆ మేక పిల్ల ఎలా ఉండాలి? నిర్దోషమైన ఏడాది మగ పిల్లను, మళ్ళీ ఆ గొర్రె పిల్లలు దోషం లేకుండా ఉండాలండి. గుడిలో లేకపోతే ఆ చూలు పెట్టేదో కాదండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును అని. ఆ గొర్రె పిల్ల ఎలా ఉండాలి? మేకపిల్ల గొర్రె పిల్లని పర్లేదు, అది నిర్దోషమైన తీసుకోండి అని వారికి ఆజ్ఞాపించారు. 12-11 వచ్చిన వాళ్ళ 11 మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు కడుగుకొని, మీ కళ్ళలు చేతపట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. యెహోవాకు త్వరపడుతూ అలాగే లేది పనికిరాదు, ఇక నిర్లక్ష్య పనికిరాదు, త్వరపడుతూ చేయని పని. ఎందుకంటే మీకు విడుదల దొరికింది. ఈ దేశం నుంచి మరి స్వతంత్రం అయ్యారు మీరు. ఆ దేశంలో ఉండకూడదు. విడుదల పొందని మీరు త్వరపడి ఈ యొక్క పండుగ ఆచరించండి, బలి ఆచరించండి. పస్కా బలి ఏంటంటే పస్కా పశువు, పస్కా పండుగ పశువును, గొర్రె పిల్లలు, మేక పిల్లలు కానీ బలి అర్పించండి. 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినము. ఏ దినం అంటే ఆయన దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారము, దేవుడు చేసిన విడుదల, క్షమాపణ జ్ఞాపకం చేసుకునే దినము. ఇవాళ మనకి ఈ దినం ఏంటండి? ఆయన ప్రేమను, త్యాగమును జ్ఞాపకం చేసుకునే దినమును మీరు యెహోవాకు పండుగగా, ఎలాగంటే కష్టాలు, దుఃఖాలు, అనుక్షణం, కొరడా దెబ్బలు ఎందుకు ప్రజ్ఞానుకున్న వాడి పండుగ దినముగా, పండుగగా దానిని ఆచరింపవలెను.
చేశాడో, ఏ రోజున ఐగుప్తుల నుంచి ఆ బానిసత్వంలో ఆ రాజు నుండి కఠినుడైన దుర్మార్గుడైన కఠినాత్ముడైనటువంటి కష్టాలు శ్రమలు పెట్టేటటువంటి వారి పిల్లలు కూడా పుట్టుకలు చంపేమన్న మగపిల్లలు చంపేమన్న దుర్మార్గుల నుంచి విడుదల చేసిన రోజు పండుగ రోజు. పండుగ రోజు అది తరతరాలకు కట్టడా. తరతరాలంటే పిల్లలకు ఇశ్రాయేలీల పిల్లలకు కట్టడా. ఒక రోజు పోయేది కాదు, ఒక నెలతో పోయి సంవత్సరంతో పోయేది కాదు. శాశ్వతమైన ఆజ్ఞ కట్టడ వారికి అందించాడు దేవుడు. వారి పొద్దున ఉపకారం అటువంటిది, వారి పొద్దున ఉపకారం అటువంటి. 17 వచనం దీన్ని ఏమన్నారంటే, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపలేను. ఏ పండుగనే? ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తులో నుండి వెలుపలకు రప్పించింది కనుక. అది ఎందుకు ఈ పండుగ ఆచరిస్తారట? ఐగుప్తు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడుదల చేస్తారు కనుక ఇది ఈ దినం నుండి మీకు పులియని రొట్టెల పండుగ ఆచరించాడు గుర్తుగా. శ్రమల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, గొడవల నుండి బానిసత్వం విడుదల చేసిన ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ మహిమను జ్ఞాపకం చేసుకున్నాడు. పండుగగా ఆచరించాడు, పండుగగా ఆచరించాడు అని చెప్పి వారికి ఆజ్ఞ ఏంటంటే ఆజ్ఞ. మీరు మీ తరములన్నింటిలో మళ్ళా మీతో కాదు, మళ్ళా మీ తరతరాలకు కూడా ఈ ఆజ్ఞిస్తున్నాను నేను. మీరు మీ తరములన్నింటిలో ఈ దినమును ఆచరింపవలను. ఈ దినాన్ని, ఈ పండుగ దినాన్ని ఆచరించవలను. ఇది మీకు నిత్యమైన దైవ కట్టడ. ఏంటంటే దేవుడి కట్టడ, ఆజ్ఞ అని ఇక్కడ చాలా స్పష్టంగా ఈ యొక్క పస్కా బలి, పస్కా పండుగ ఏమన్నా దాన్ని ఒక పేరు పెట్టారండి, పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. 41 చూద్దాం. అందులోనే మరియు యెహోవా మోషే ఆజ్ఞలో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. ఇది పస్కా పండుగ గూర్చిన కట్టడ. అన్యుడు ఎవడనో దాన్ని తినకూడదు. ఇది అన్యుడు మన ఎవరు తినకూడదు. ఈ పస్కా పశువులు బలి పండుగ ఎవరు చేయకూడదు? అన్యుడు ఎవరు చేయకూడదు. ఇశ్రాయేలులే స్వతంత్రం పొందిన వారు చేయాలి. చదవండి, లడ్డు చేయండి. 41. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగిందేమనగా ఆ దినమందే ఎన్ని సంవత్సరాలు బానిసలు ఉన్నారండి? 430 సంవత్సరాలు బానిసలండి. ఏడుపడి రోజు ఏడుపడండి. రోజు కూడా దుఃఖము, బాధ, దెబ్బలు. ఒక ముందు తినాలంటే గొడవ దెబ్బలు తినాలి. అంత గౌరవం, అంత బానిసత్వం. అందులో 430 సంవత్సరాలు అనిపించిన శ్రమ, చెడ అన్నట్టుగా. ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిను. బయలుదేరి రాజనము యుద్ధంతో దొరికిందను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. మరి ఎప్పుడు దాటేలో రాత్రి తెల్లవారుజామునే దాటేశాడు అక్కడ ఆ దేశం నుండి. అప్పుడు వెళ్ళిపోమన్నారు, బాబు వద్దు,
ఎందుకంటే వారి దేశంలో ఆ కఠినమైన ఆ రాజు ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా వీళ్ళు వెళ్ళవట్లేదండి. ఆఖరికి వారి దేశంలో మొదటి సంతానం బలి అయితేనే కానీ ప్రతి ఇంట్లో సేవ ఉంది. ప్రతి ఇంట్లో పశువులో ప్రథమ సంతానం, మనుషుల్లో ప్రథమ సంతానం. చనిపోయి ఉన్నారు, శవాలు ఉన్నారు, గొడ్డు ఉన్నారు. కనుక మీరు వెళ్ళిపోయి బాబు చేశారని విడిపెట్టని చెప్పి అప్పుడు అన్నారు. ఆ సమయంలో ఆ క్షణంలోనే మీరు దాటేయాలి అనేసరే దాటే. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు 41 ఆ 430 సంవత్సరాలు మరియు యెహోవా మోషే అహరోనులతో ఎట్లా నేను ఇది పస్కా పండుగకు వచ్చిన కట్టడ. ఏంటంటే ఎప్పుడైతే విడుదల వచ్చిందో వీళ్ళకి ఒక కట్టడ ఏర్పాటు చేయాలి, ఒక పండుగ ఏర్పాటు చేస్తాడు. అన్యుడెవడను దాన్ని తినకూడదు. దేవుని ప్రజలు కానివాడు ఈ యొక్క పస్కా పశువు విధులు పులిహోర పండుగలో పాలు పండుగలు రొట్టె తినకూడదు, ఆ మాంసం తినకూడదు. కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. రక్షణ పొందకపోతే మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవాలి. ఎక్కడ తినాలంటే ఒక ఇంటికి 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, ఒక గొర్రె పిల్ల అదే మేక పిల్ల. ఈ ఇంట్లోనే మరి బయటికి వెళ్ళకూడదు. ఆ మాంసం అది ఉంటే ఇంట్లోనే ఒక్క ఇంట్లోనే ఆ ఒక్క ఇల్లు ఎప్పుడు క్రీస్తు సంఘము ఆ ఒక్క ఇల్లే. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక ఎముకనైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఎవరికన్నది దేవుడు రక్షించిన దేవుని ప్రజలకే. ఐగుప్తుల నుంచి దేవుడు రక్షించిన దేవుని ప్రజలకే ఈ పండుగ. మీ యొద్ద నివసించు పరదేశి అయినను యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. సున్నతి స్థానంలో బాప్తించాడు మన దేవుడు. సున్నతి వారికి దేవుడు ప్రజల వాడు సున్నతి పొందాలి. ఆ సున్నతి స్థానంలో మనకి ఏమి చేయడు దేవుడు బాప్తిజం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రొట్టె ఎవరు ఇవ్వాలి? బాప్తిజం పొందిన వారికి తప్ప బాప్తిజం పొందిన వారికి ఈ హక్కు లేదు. తర్వాత అతడు సమాజంలో ఎక్కడ చేరి సంఘము సంఘంలో చేరి రాత్రిలో ఎదురు చేద్దాం. సంఘం క్రీస్తు సంఘంలో సభ్యులు అవుతాం. సంఘంలో చేరి దాని సంఘము సభ్యుడితే కానీ ఆచరించే హక్కు లేదు. అట్టివాడు మీ దేశము పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందినవాడు దానిని అంటే ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనంలో ఈ పులిహోర పండుగలో రక్షణ పొందిన వాడికి హక్కు లేదు. ఇప్పుడు మన ఆంజనేయ గారు వారి అమ్మగారు వస్తారు, మరి వారికి రొట్టి రక్షిస్తున్నావా? ఎందుకంటే హక్కు కావాలి. ఇక్కడ హక్కు సంపాదించుకోవాలి. ముందు హక్కు కలిగిన వారు మనం ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క పస్కా పండుగ ఆచరణ హక్కుదారులు వాళ్ళు హక్కుదారులు అయ్యారు. హక్కు కావాలి. ఇక్కడ దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీన్ని గూర్చి
ఒకటే విధి ఒకటే విధి. ఏమండి? మేము మీకు పరదేశికి తేడా కనపడాలి. మీరు దేవుని ప్రజలు, దేవుని యొక్క పండగల్లో పాల్పొందేవారు. అన్యుడికి పరదేశికి భాగ్యమో లేదు. అతను కావాలంటే స్వరం పొందాలి. అది భాగ్యం కావాలంటే దేవుని యొక్క యొక్క పండుగలో పాల్పొందాలంటే ఈ యొక్క స్వరం పొంది ఉండాలి. స్వరం పొంది ఇవాళ పగలో పాల్పొందాలంటే ఏ వ్యక్తి అయినా రక్షణ పొంది ఉండాలి, బాప్తిస్మం పొంది ఉండాలి. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. 51 చదవండి. యెహోవా మోషే అహరోనులకు ఇప్పుడు ఏంటంటే ఏమంటే అది ఏంటంటే ఆజ్ఞ. ఎవరితో నడిపిస్తే సేవకులతో నడిపిస్తున్నాడు. మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు వారు చేశారు. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికే రప్పించాను. ఆ రోజునే వారికి స్వతంత్రం వచ్చింది. ఆ రోజునే పండగ ప్రారంభమైంది. దుఃఖ దినాల నుంచి పండగ దినాలు, దుఃఖ దినాల నుండి పండగ దినాలు దేవుడు ప్రజలకు ఏర్పాటు చేశారు. అది ఆ పండగ గొర్రె పిల్ల లేక మేక పిల్ల, ఏడాది పరిశుద్ధమైన గొర్రె పిల్ల కావాలి మళ్ళీ దీనికి అని చెప్పి ఏర్పాటు చేశారు. ఇవాళ మనం ఎక్కడి నుంచి ఈ ప్రభురాత్రి భోజనం వచ్చింది మనకి అంటే ఎక్కడ తీసుకెళ్ళి చూడండి. క్రీస్తు శకం 1500 సంవత్సరాల ముందు, క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల ముందు ఈ పస్కా బలి ఏర్పాటు చేశాడు. ఎవరికి? దేవుని ప్రజలకు. ఎవరికంటే ఇప్పుడు మనం ఎవరు? దేవుని ప్రజలు కదా. ఈ పస్కా అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూ ఇలా మన దాకా వచ్చింది. తర్వాత ఈ విషయం మనం చూసుకున్నప్పుడు అక్కడ చూసిన పండుగ ఎలా ప్రారంభమైందంటే ఆ ఐగుప్తు భాషతో విడుదల చేసి వాడు ప్రేమతో ఒక నాయకుడిని సేవకుడిచ్చి ఆ సేవకుల ద్వారా వారు ఆనందముగా దుఃఖం నుంచి ఆనందంలో ఆ పండుగ ఆచరిస్తూ దేవుడు చేశాడు. ఇదంతా దేవుని మూలంగా జరిగింది. ఆయన బలిష్టమైన హస్తాలతో నడిపించాడు, మహిమలో నడిపించాడు. మాకు ఆ బలిష్టమైన రాజు చేతుల నుండి, ఆ దుష్టు నుండి, ఆ దుర్మార్గం నుండి విడుదల అనుగ్రహించాడు. కనుక మేము సంతోషంగా దేవుని ఆజ్ఞ పాటించాలి, దేవుని ఆజ్ఞ పాటించాలని వారు ప్రారంభించారు. ఆజ్ఞ పాటిస్తున్నారు. ఇది మనకి ఎలా వచ్చింది? ఇప్పుడు మన బాధ్యతత్వం ఏంటి? ఇప్పుడు ఆ యొక్క పులియ రొట్టె పండుగ, పస్కా బలి, పస్కా పండుగ ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకే మాత్రం. ఎవరికంటే లోకానికి ఎవరికి వద్దు లేదు. ఇప్పుడు సర్వలోకానికి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఎందుకంటే సర్వలోకానికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎలా ఉన్నారు? మరి వీడు సర్వలోక ప్రజలు ఎలా ఉన్నారంటే స్వతంత్రంగా లేరండి, బానిసలుగా ఉన్నారు. సర్వలోక ప్రజలు బానిసలుగా ఉన్నారు. అదే చూద్దాం. ఎవరికి బానిసలు ఉన్నారు? లోకమంతా సాతానుకును పాపమునకును బానిసలుగా ఉన్నారు. లోక ప్రజలంతా కూడా సాతానికి లోకమంతా ఎవరికి బానిసలు అండి? సాతానికి, పాపానికి బంధీలు, బానిసలుగా ఉన్నారు. అక్కడి నుంచి విడుదల, ఆ బానిసత్వం నుండి, ఆ పాపం నుండి, సాతాను నుండి విడుదల. ఏమండి? ఇంకా ఆ బంధికాల నుండి విడుదల, ఆ అధికారం నుండి విడుదల. ఆ రాజు కఠినాత్ముడైన మరో రాజు నుంచి ఎలా విడుదల చేశాడో ఆ బానిసత్వం ఇశ్రాయేలు ప్రజలను, లోక ప్రజలందరినీ కూడా విడుదల చేయడంతో ఈ బానిసత్వం నుండి, పాపమనే బానిసత్వం, సాధారణ బాధకాల నుండి విడుదల చేయడంతో తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఇవాళ గొప్ప కార్యం చేశాడు దేవుడు. అది చూద్దాం మనకి ఎలా వచ్చింది విడుదల. మనకి ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 13-14 ఒకటి అధ్యాయము 13-14 వచనాల్లో
మన గొర్రె పిల్ల మన పస్కా పండుగ. మన గొర్రె పిల్ల లోకానికి ఇశ్రాయేల్ ప్రజలు కాదు, వాడు అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలతో కలిపి లోకానికి ఎవరితోటి ఇశ్రాయేల్ ప్రజలతో కలిపి లోకానికి విడుదల, స్వతంత్రం, వారి పండుగ ఏంటంటే మన గొర్రె పిల్ల అన్నప్పుడు యేసుక్రీస్తు. మన పస్కా పండుగ ఏంటంటే మన పస్కా పండుగ. యోహాను సువార్త 1:29 వచనం. అది చూసే ముందు మనం ఎక్కడున్నాం? కలిసి 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఎవరి అధికారంలో ఉన్నా? లోకమంతా ఎవరి అధికారంలో ఉందండి? అంధకార సంబంధమైన సాతాను అధికారంలో ఉన్నా విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశారు. విడుదల వచ్చింది. ఇక్కడ వచ్చిందండి, విడుదల వచ్చింది. ఎవరో ఈ 10వ రోజు కంటే కోట్లాది శక్తిమంతుడు, కోట్లాది బలవంతుడు, కోట్లాది దుర్మార్గుడు, మహా దుష్టుడైన వారి చేతిలో నుంచి విడుదల. ఆయన ఎలా బంధించాడంటే పాపంతో బంధించాడు. ఎందుకంటే పాపంతో బంధించాడు, పాపని పాశంతో బంధించాడు ఈ మానవుని. యేసుక్రీస్తు బలియాగము ద్వారా ఆ యొక్క దుష్టుని యొక్క ఆ బంధకాల నుండి విడుదల చేసి దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. మనం ఎవరు? ఇప్పుడు ప్రభు యొక్క రాజ్య నివాసులము. ఎవరు మనం? అంతకుముందు సాతాను రాజ్యము. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం ఉన్నప్పుడు ఫరో రాజ్యంలో బానిసలు. విడుదలైన తర్వాత దేవుని ప్రజలయ్యారు. ఇప్పుడు మనం సాతాను బానిస, పాపాల బానిసలు. క్రీస్తులో ఆ రక్తంలో కడగబడి మనం విడుదల పొంది మన దేవుని రాజ్యము. ఎవరి రాజ్యం అంటే? దేవుని ప్రజలు. అందుకు సాతాను ప్రజలు, సాతాను రాజ్యము. రక్షణ పొందిన తర్వాత దేవుని ప్రజలు, దేవుని రాజ్యము. దేవుని రాజ్యం 14 వచ్చి చదవండి. ఇప్పుడు ఉన్నాడు ఆ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాక చేయాలా? చేసేసాడు. ఆ రాజ్యంలో మనం ఉన్నాం. ఇంకా బాగుంటారండి మస్తాకి వారు. రాజ్యం వచ్చింది కాక ఏమండి కుమారుడు విజయ్ రాజ్యంలో ఉన్నామని చెప్తాడు. ఇక్కడ వీళ్ళే ఉన్నారు కానీ రాజ్యము వచ్చింది కాక రాజ్యము అంటే అర్థం చేసండి. ఇంకా పాపం నుండి సైతాన్ నుండి మాకు విడుదల దొరకలేదు చెప్పడం. సెకండ్ అర్థం ఇప్పుడు పాపం నుండి, సైతాన్ నుండి, అధికారం నుండి ఇంకా మేము అక్కడే ఉందాము. సరే వాక్యం తేడా కనపడుతుందండి. మరి ఏం ఎందుకని ఆ విడుదల ఎలా వచ్చింది అంటే 14 వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఏంటా విమోచనం? విడుదల అనగా పాప క్షమాపణ పొందినాం. ఎందుకు మనకి? మరి అంతకుముందు ఎక్కడ బందీ ఉన్నాం? పాపంలో బందీ ఉన్నాం. పాపానికి నాయకుడు ఎవరు? సైతాను. పాప నాయకుడు ఎవరండి? పాపాన్ని కల్పించి దాంట్లో బంధించేవాడు ఎవరండి? సాతాను బానిసలో మనం. రక్షణ పొందక ముందు పాపాన్ని బానిసలో మనం. అక్కడి నుంచి విడుదల చేశాడు ఆయన శిలువ మరణంలో. ఆయన పోరాటం అన్నమాట. పోరాటంలో ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టి ఆ రక్తంలో కలిగి ఈ పాపాన్ని విడుదల చేశాడు యేసుక్రీస్తు యొక్క అవసరమైన మానవుడికి. మరి 14 చదవండి. ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నందు మనకు విమోచనమును అనగా
క్షమాపణ కలిగించున్నది. పాప క్షమాపణ ఎక్కడ కలుగుతుందండి? అమ్మా, అయ్యా, పాప క్షమాపణ ఎక్కడ కలుగుతుంది? తీర్థయాత్రలోనా, ఆ కొండలో గుహల్లోనా, నదుల్లోనా, సముద్రాల్లోనా, ఎక్కడ? ఆ కుమారుని యేసుక్రీస్తునందే పాప క్షమాపణ కలుగుతుంది, పాపికి విడుదల కలుగుతుంది, పాపికి మోక్షం కలుగుతుంది. ఇవాళ అక్కడేమో బరోదాన్ని చూస్తున్నాం, ఇక్కడ సాతాన్ని చూస్తున్నాం, పాపాన్ని చూస్తున్నాం. విడుదల పొందిన వారుగా ఉన్నాం, విడుదల పొందిన వారుగా ఉన్నాం. చూడండి, మరి అందుకని విడుదల పొందినందుకు మరి అక్కడ వారు విడుదల పొందే సమయంలో వాళ్ళు ఏం చేయమన్నాడు? గొర్రెపిల్లను తీసుకోమన్నాడు. పండగ సంతోషం, మరి బాధ్యత విడుదల కదా, శ్రమ నుండి విడుదల కదా, కష్టాలు విడుదల కదా, మరి సంతోషం ఉండాలి కదా, పండుగ చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక స్నేహితుడి గురించి తెలుసుకుంటాడు, ఒక రేపు పేదోడిగా ఉంటాడు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ధనవంతుడైన స్నేహితుడు సాయం చేసాడు అనుకోండి, సాయం చేసినప్పుడు వాడు జోక్ వేస్తాడు. ఏమంటే మరి పండుగ చేసుకోరా అంటే సమస్య తీరదు కదా, పండుగ చేసుకోరా అంటాడు. అక్కడ సమస్య తీర్చాడు కదా, మరి స్నేహితుడు కదా ఏమంటాడు? ఇప్పుడు దేవుడు మనకి ఏమన్నాడు? స్నేహితుడు ఏంటంటే పండుగ చేసుకోరా అంటే ఏం చేసుకోవాలంటే చూద్దాం. అదే మరి మరి అక్కడ గొర్రెపిల్ల కావాలి కదా, ఆ గొర్రెపిల్ల బదిలిపించారు కదా, పండుగ అయింది. మరి మన గొర్రెపిల్ల మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూసి ఇదిగో అందరూ చెప్పడమ్మా, ఇదిగో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన కొడుకుని బాధపడలేదు, గొర్రెపిల్లల కొరకు మన పని ఏమి లేదు, నయ పైస ఖర్చు లేదు అమ్మా, నయ పైస ఖర్చు లేదు. ఇదిగోటి గొర్రెపిల్లలు దొరికేసింది, గొర్రెపిల్లలు దొరికేసింది. ఏమండి కనుక ఎంతమంది కొరకు వల్లనే లోక పాపముల కొరకు, అంటే లోకులందరి కొరకు, ప్రపంచ మానవులందరూ, సర్వలోక మానవులు, అందుకే ఆయన పేరు లోక రక్షకుడు అని పేరు. ఎప్పుడు పేరు ఏంటంటే లోపల అందరూ అన్ని కులాలు, అన్ని మతాలు, ఏమైనా దేవుడు లేవు, అన్ని కూడా ఒక అందరు మానవులంతా ఒకటే, అందరి కూడా బలియాగం అయ్యాడు. కనుక మరి ఇప్పుడు గొలుగు దొరికేసింది, రక్షణ ద్వారా విడుదల దొరికేసింది, పాపం శాపం దొరికింది. మరి పండగ ఎలా చేయాలి? ఇప్పుడు మరి పండగ ఎలా చేయాలి? మనకి చెప్పాలి కదా దేవుడు, మనకు తెలియదు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉండకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడు. ఇప్పుడు పస్కా ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ మోసే నాయకత్వము, ఇవన్నీ పనిలేదు. కూడా పాత పనిలేదు, పాత నిబంధన పని లేదు. ఇంకా పాతదైన తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తుని మన పస్కా పశువు వధింపబడెను. అమ్మా అయ్యా, ఇప్పుడు మళ్ళా మీరు గొర్రెపిల్లను తీసుకుని పస్కా ఆచరించిన సంవత్సరమా లేదు, ఆ పాత నువ్వు గొర్రెపిల్లను తీసుకోవాల్సిన అవసరమా, మేకపిల్లను తీసుకోవాల్సిన అవసరమా, ఏ బలి ఇవ్వాల్సిన అవసరమా లేదు. ఇదిగో మన పస్కా పశువు, ఎప్పుడంటే మన పస్కా, మనకు దేవుడు ఇచ్చిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను. తండ్రి కుమారుని మన కొరకు వధించేసాడు అని మాట. అంటే క్రీస్తు మన కొరకు
బలియాగమయ్యాడు అన్నమాట. లోక పాపుల కొరకు క్రీస్తు బలియాగమయ్యాడు అన్నమాట. ఇదిగో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ బల్ల ఆలోచన మనకి క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను. ఏమండి వధింపబడెను. చక్కగా అక్కడి నుంచి ఎలా చూడండి నాకు సేవ్ అక్కడ ఎలా ఉందో అక్కడ అంటే పశువు మారింది. మన గొర్రె పిల్ల మేకలు కాదు, దేవుడే తన కుమారుని బలిగాల్సిన ఆ యొక్క బలి పశువుగా మన ఏం తెచ్చుకుని మన ప్రత్యేక ఇవ్వాల్సిన బలి ఇవ్వాల్సిన అవసరమో లేదు. క్రీస్తు మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆచరించే ఆ పస్కా పండుగ అప్పుడు మనకి ఏ మానవుడికి అవసరమో లేదు, పాత నిబంధన అవసరమో లేదు. పాతదైన పులిపీడుతోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపీడుతోనైనను కాక కాబట్టి మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారట, ఈ పశువులను బలి చేస్తారట. వారి దుర్మార్గాలు ఏమంటే వారి పాపాలు మానలేదంట, పాపాలు మానలేదంట. అందుకని ఆ బలి పశువు కాదు పాత నిబంధన ఆ గొర్రెపిల్ల పస్కా బలి మనకు అవసరం లేదు. ఆ దుర్మార్గం ఆ దుష్టత్వం వద్దు. దేవుడు చెప్పడం తెలవదు కాకుండా నిష్కాపట్యమును ఎలాంటి విశ్వాసి కపటము లేని భక్తి. ఏ భక్తి అంటే ఈ రొట్టె వేసేవాళ్ళు ఎవరు? ఈ పస్కా పండుగ క్రీస్తు అనే పస్కా వదిలించబడుగా ఈ పస్కా పండుగ ఆచరించేవాడు ఎలా ఉండాలంట? నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. ఇలాంటి వచ్చింది ఏమంటే పులియని రొట్టె పండుగ వచ్చిందండి లోకానికి. ఎంతమందికి? లోకానికి ఈ పులియని రొట్టె పండుగ ఏమవుతుంది? ఇశ్రాయేలుది. ఏమంటే అక్కడ పశువు మారింది, ఇక్కడ ఆజ్ఞ కూడా మారింది. పండుగ మాత్రం నిలిచి పండుగ మాత్రం అక్కడ పండుగ పులియని రొట్టె పండుగ, ఇక్కడ పండుగ పులియని రొట్టె పండుగ. అక్కడ పస్కా పండుగ పేరు, ఇక్కడ కూడా పస్కా పండుగ పేరు. మన పస్కా పశువు వదిలింపబడాను. గమనిస్తారా ఈ మాటలు? నేను రెట్టి చెప్తాను మీకు మనసులో ఉండాలని. కనుక పాత దాంతో పని లేదు, పాత నిబంధనతో పని లేదు. పులియని పిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వం పులిపిండితో నైనను కాక అంటే దాని పని ఏమి లేదు, పాత పని లేదు, పాత బలు అవసరమో లేదు, ఆ పండుగతో మనకు సంబంధం ఏమి లేదు. క్రొత్తగా క్రీస్తు అనే పస్కా పశువు ద్వారా అర్పించబడిన అనే మాట. నిష్కాపట్యమును సత్యమును అంటే సత్యమును వాక్య ప్రకారమైన పండగ. కపటము లేని భక్తులుగా, ఏ భక్తులు అంటే కపటము లేని భక్తులు నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. ఈవేళ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం పండుగ, క్రీస్తు 2000 సంవత్సరాలు 3500 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పండుగ. క్రీస్తు అనే పస్కా పశువు ద్వారా ఆయన శరీరంలో రొట్టెను, ఆయన రక్తము ద్రాక్షరసమును ప్రభు రాత్రి భోజనముగా మనకు లభించింది. అలాగే లభించింది. ఇది దేవుని అపారమైన ప్రేమ, దేవుని యొక్క అపారమైన ప్రేమ త్యాగంలో మనకు లభించినది. నిర్లక్ష్యం చేయొచ్చా? అయితే ఇది మళ్ళా ఆయన అప్పించాడు. ఎవరు ఆజ్ఞ అంటే ప్రభు ఆజ్ఞ. మత్తయి సువార్త 26:17 నుంచి 20 వరకు.
26, 12 నుంచి 26. ఎప్పుడు ఇచ్చారు మళ్ళీ ఈ ఆజ్ఞ? అది కంటిన్యూ చేసిన దేవుడు కంటిన్యూ చేసాడు పస్కా పండుగని. యోహాను సువార్త పులియల పండుగలో శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము మీ కొరకు ఎక్కడ సిద్ధపరచగలుగుతున్నారు? ఈ పస్కా పండుగ ఎవరు ఆచరించారండి? ముందు చెప్పిన పస్కా పండుగ యేసు ప్రభువు వారు కూడా ఆచరించారు. మరి వారు దేవుని ప్రజల్లో, ఇశ్రాయేల్ ప్రజల్లో, యూదుల్లో తెచ్చాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన కూడా సుఖం పొందారు 8వ రోజున. మరి ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఈయన కూడా పస్కా పండుగ ఆచరించారు. ప్రభు కూడా పస్కా పండుగ ఆచరించారు. అందుకే ఆయన శిష్యులు అడిగారట, ఏమంటే పస్కా పండుగ వచ్చింది కదా, మనము ఎక్కడ ఆచరిద్దామండి అని అడిగారట. అప్పుడు వారికి సూచనలు ఇస్తున్నాడు ఆయన. అందుకైనా మీరు పట్టణమందున ఫలాని మనిషి యొద్దకు వెళ్ళిన వెళ్ళి అక్కడ పురుషండి వెళ్ళి నా కాలము నేను ఈ లోపల పెట్టి రోజు వచ్చింది చెప్పమన్నాడు. అక్కడ ఆ రొట్టె ప్రభునాథుని భోజనం సిద్ధపరిచే గృహానికి ఏం చెప్పమన్నాడు? శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరింపగోరుచున్నాను బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడైనా యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచండి. ఏం చేశారంటే పస్కాను సిద్ధపరిచారు. శిష్యులు ప్రభు పస్కా ఆచరించారు. ఇప్పుడు పస్కా పండుగ చేయాలి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడి భోజనం కూర్చుంటారు. ఎక్కడ కూర్చున్నారండి? ఏమనుకుంటున్నారు? మన ఈ బాగా ఉన్నాం ప్రభురాత్రి భోజనం కూర్చున్నారట. ఏమంటే వారు భోజనం చేస్తుండగా ఆయన ఇప్పుడు ఏం చేస్తారు? పస్కా పండుగ ఆచరించడానికి కూర్చున్నారు. పస్కా పండుగ ఆచరించడానికి కూర్చున్నారు. ఆ ఇల్లు ఇప్పుడు ఉంది ఎరుసలేములో. ఏమంటే మేడగది. ఎక్కడంటే మేడగది. యేసు ప్రభు శిష్యులతో పస్కా పండుగ ఆచరించిన మనకి ఇచ్చిన ఆజ్ఞ, మనం పాటించే ఆజ్ఞ ఎక్కడికి వచ్చిందో ఆ కుటుంబం ఉంది ఈ రోజు కూడా. ఇప్పుడు అక్కడ ఏం చెప్పారు ఆయన? 26 చదువుతాడు. 26. ఇప్పుడు పస్కా పండుగ మారుస్తున్నాడు ఆయన. పస్కా పండుగ మారుతున్నాడు అండి. ఎప్పుడు యాగించారైనా అమ్మా పస్కా పండుగ ఆచరిస్తూ ఈ పస్కా పండుగ మార్చాడు. పస్కా పండుగ ప్రభు ఆచరిస్తూ ఈ పస్కా పండుగ లోకానికి ఇచ్చాడు. ఏడు చూద్దాం. అక్కడ వారు భోజనం చేస్తుండగా యేసు రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము. అమ్మాయి వారు భోజనం కూర్చున్నారట. పస్కా పండుగ అంటే ఒక ఆ కుటుంబానికి 12 మంది శిష్యులు చేసుకున్నారు. వాళ్ళకి ఎంతమందికి ఆ మాంసం సరిపోతా అటువంటి పసుపు నెలతో బయలువాళ్ళు అనమాట. ఆ మాంసము పెడతారు అక్కడ. పులిసి పిండి కాకుండా పులి రొట్టెని అప్పటికప్పుడు ఉన్న పిండిని తయారు చేసి రొట్టెలు పెడతారు. వారు భోజనం అది పస్కా పండుగ భోజనం అది ఏంటంటే భోజనం పండుగ ఆచరించిన రెడీగా పశు మాంసం ఉంది, గొర్రె మాంసం, మేక మాంసం ఉంది. అక్కడ బలిపించిన ఆ కుటుంబానికి సరిపోయి శిశువుకి సరిపోయినంత ఒక ఇంట్లో చేయాలి కదా. మరి ఒక ఇంట్లోనే చేయాలి. ఏంటంటే ఒక ఇంట్లో చేయాలి. ఎవరు చేయాలి? ఎవరికైతే ఆ పశువుని గొర్రెలు మేకను బలిచారో వాళ్ళు ఎంతమంది కలుపుకున్నారో వాళ్ళే భోజనం చేయాలి. వాళ్ళే భోజనం చేయాలి. కూర్చున్నారు.
మాంసం ఉంది, రొట్టె ఉంది, రెడీగా భోజనం సిద్ధపడుతున్న పండుగ భోజనం రెడీగా ఉంది, చేస్తున్నారు, పూజ చేయాలి. ఇప్పుడు ఆగండి అన్నాడు. ఎవరంటే ఆగండి. అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు భోజనం వడ్డించారు, మాంసం వడ్డించారు, రొట్టె వడ్డించారు. ఏమండి రొట్టె ఆహారం కాదు మనకి, పళ్ళు మరి 2, 3, 4, 5 రొట్టెలు, పెద్ద రొట్టెలు వేసుకుంటారు. ఏ రొట్టె తీసుకుంటారో వాళ్ళు తెలియదు కానీ రొట్టె తీసుకుని తాగడానికి మొదటిసారిగా ఒక రొట్టె తీసుకుని రెండుగా విడిచి ఈ పక్కన కూర్చున్నాడు. ఆరుగురు ఈ పక్క మొక్క ఇచ్చారు. ఇది నా శరీరం అన్నారు. ఎవరంటే అంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల బలవడానికి సిద్ధమవుతుంది. ఎప్పుడు? పస్కా పండుగలోనే. ఎప్పుడంటే సిద్ధమవుతున్నాను. ఆయన చెప్తాడు, నేనే ఆ గొర్రెపిల్లనే, ఇదిగో ఇది తీసుకుని తినండి, ఇది నా శరీరము. చదవనప్పుడు చేసేలాగా యేసు రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి తీసుకుని తినండి, ఇది నా శరీరము అని చెప్పాడు. ఇంకా అన్నైపోయాడు. పండగ భోజనం నా శరీరం అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఎప్పుడు మీరు ఒకసారి గురించండి. యేసు ప్రభు రొట్టించి ఇది నా శరీరం తినండి అంటున్నాడు. ఎలా ఉంటుంది వాళ్ళకి? ఒక ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఈ పండగ మారిపోతుందండి, ఇలాగా పండగ ఇలా మారిపోతుందండి. అది ఆశ్చర్యం చేసి లోపల మళ్ళీ అంటే వాళ్ళు అందులో బయటకు రాకుండానే మళ్ళీ పాత్ర తీసుకున్నారు. పాత్ర చదవండి. మరియు ఒక గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. అదిగోండి. అంటే ఇప్పుడు మాంసము, రొట్టె, పానానికి ద్రాక్షరసం వాళ్ళ భోజనము. వాళ్ళ భోజనం ఏంటంటే భోజనం వల్ల ఆ యొక్క పస్కా పశువు మాంసము, అనుదినం తినే ఆహారము, రొట్టె, పానము, ద్రాక్షరసము. పానము రెండు బలంగా ఉన్నాయి. అక్కడ పండుగలు ఆచరించే వారు ఆహారంగా తీసుకునే పండగ ఆహారం కూడా మళ్ళీ అయ్యి ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి మనం ఎలాగో ఆహారం తీసుకుని మధ్య తాగుతాం కదా, గ్లాసులు మధ్య తాగుతాం, ఏదో పెరిగిసి తింటాం కదండి. అలాగే వారికి ఆహార పానీయం ద్రాక్షరసం. ఆహార పానీయం ఏంటంటే ద్రాక్షరసం. అది రెడీగా ఉన్నాయి. మళ్ళీ వెంటనే రొట్టించడంటే నా శరీరం అని చెప్పి వెంటనే మళ్ళా వారు మొక్క తీసుకున్నారు. తీసుకుని పెట్టుకునేవాడికి మళ్ళీ పాత్ర తీసుకున్నాడు. మళ్ళీ పాత్ర తీసుకుని ఆయన అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు. మళ్ళా చదవడు, రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. ఎంతమంది వరకు అమ్మా? అయ్యా ఎంతమంది వరకు? ఇది నా రక్తము పాప క్షమాపణ కొరకు అనేకమైన ప్రజల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని చెప్పి ఇదొక మళ్ళీ ఒక అద్భుతం, ఇదొక ఆశ్చర్యం. మళ్ళీ పండుగ మారిపోతుందండి. వాళ్ళ ఆలోచన ఏంటంటే పండుగ మారిపోతుందండి. ఆ గొరిపిల్లలు కదంటే ఈయన గొరిపిల్లలు అంట, ఈయన మాంసం అంటాడు, ఈయన శరీరం అంటాడు, రక్తం ఆయన రక్తం అంటాడు అని చెప్పి ఇవ్వగానే ఒక్కొక్క పాత్రలో ఇప్పుడు మనం ఎలా కొంచెం తీసుకున్నాము, ఒక పక్క 6 తీసుకున్నారు, 2 పక్క ఒకే పాత్రలోని కొద్ది తీసుకున్నారు. వాళ్ళు అక్కడ ఆజ్ఞ పాటించారు. ప్రభు రాత్రి భోజనము పస్కా పండుగలోనే యేసు ప్రభు వారు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే పస్కా పండుగలోనే పాత నిబంధన ప్రకారం పస్కా పండుగ ఆచరిస్తూ ఉన్న సమయంలో ప్రభు వారు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఆయన శరీరం రొట్టె, ఆయన రక్తం బదులు ద్రాక్షరసం. ఎక్కడ చేస్తుందంటే 3500 సంవత్సరాల క్రితం నుంచి మన ప్రాంతానికి బాగా వచ్చిందన్నమాట. ఏ రోజున మారింది? యేసు ప్రభు
పస్కా పండుగ ఆచరిస్తూ ఈ ఆజ్ఞ మార్చారు. ఈ ఆజ్ఞను మార్చారు. పశువు మారింది, పద్ధతి మారింది. ఏమండి అపొస్తలుల కార్యములు అలాగించారండి. మళ్ళ వేళలో ఎప్పుడు ఆచరించారు? వీళ్ళు ప్రభు ఆజ్ఞాపించారు. ఇక ఆ రోజు భోజనము, ఈ పస్కా భోజనము ప్రభురాత్రి భోజనం అయిపోయింది. ఏమైపోయిందంటే ప్రభురాత్రి భోజనం అయింది. తర్వాత ఎప్పుడు మళ్ళా ఆచరించారు అని అంటే ఈలోగా ఆచరించలేదండి. అంటే ప్రభుని ఆ రాత్రి పట్టేసుకున్నారు, తీసుకెళ్ళి శ్రమణ పాలు చేశారు, సిలువ చేశారు, శుక్రవారం సిలువ చేశారు. ఆ కార్యక్రమం జరిగిపోయింది. ఇక రెడీగా బలికి సిద్ధమన్నాడు కదా. మరి ఏమైనా లోక పాపముల మోసుకొని పోవు దేవుని ఆ బాధ్యతలు అప్పగించాడు అనమాట. నేను బలవంతంగా వెళ్తున్నాను, ఇది సరైన నాకు ఉంటే రక్తం తీసుకోండి ఆజ్ఞించేసారు. అది ఎప్పుడు చేశారు అని అంటే ఎవరితో కలిసి చేశారు ఏంటంటే అపొస్తలులు 2:41-42 అపొస్తలుల కార్యములు 2:41-42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆగండి అమ్మా, యేసుప్రభు సిలువేశారు. శిష్యులు పరిశుద్ధాత్మ సువార్త ప్రకటించారు. ఆ మేడగదిలో ఉన్నారు. మరి ప్రభు సిలువ తర్వాత ఆ మేడగదిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడి నుంచే సువార్త ప్రకటించారు. ఆ సువార్తకు 3,000 మంది బాప్తిస్మం పొందారు. మేడగదిలో ఉన్నవారు కాక పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు. మేడగదిలో ఉన్నవారు శిష్యులు ఉన్నవారు వారు కాక సువార్త ద్వారా 3,000 మంది బాప్తిస్మం పొందారు. అంటే యెరూషలేములో సువార్త ద్వారా 3,000 మంది బాప్తిస్మం సంఘము స్థాపించబడింది. 3,000 మందితో సంఘం స్థాపించబడింది. ఆ సంఘం స్థాపించబడిన తర్వాత ఈ ఆజ్ఞ పాటించారు. ఈ రొట్టె వినడం మొదలెట్టారు, సంఘం మొదలెట్టారు. ఎవరంటే చూడండి 42 వర్షం. ఎవరో బాప్తిస్మం పొందినోడు సంఘము, ఆదిమ సంఘము, క్రీస్తు సంఘము సహవాసమందును రొట్టె విడిచిడేందును ప్రార్థన చేయడేందును ఏడాదిగా ఉండేది. కంటిన్యూ అయిపోయింది. రొట్టె ప్రభాజ్ఞ పాటించిన ప్రారంభము అయ్యింది. ఎవరితో అయ్యింది? సంఘముతో. ఎవరంటే ఆదిమ 3,000 మంది బాప్తిస్మం పొందారు. వారితో ఈ యొక్క ప్రభురాత్రి భోజనము, పస్కా పండుగ, నూతన సంఘం నూతన ఆజ్ఞగా పస్కా పండుగ ప్రారంభమైంది. ఇది ఏ రోజు చేశారని చెప్పలేదు. అక్కడ అపొస్తలుల కార్యాలు 2:42 ఏ రోజు రొట్టెలు ఇచ్చారో అక్కడ చెప్పలేదు. మరి రొట్టె ఎప్పుడు వెళ్ళాలి అని మళ్ళా రొట్టె అపొస్తలుల కార్యములు 20:7 ఆదివారమున మేము రొట్టె విడిచడం కూడినప్పుడు ఇప్పుడు మాకు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. మీరు అందరూ ఎందుకు వచ్చారు? ఎందుకని? అది ఎవరి ఆజ్ఞ? అది ప్రభు ఆజ్ఞ పాటించడానికి వచ్చే ఆజ్ఞ క్రమము పాపము. మనము పాప క్షమాపణ పొందిన వారు దేవుని పిల్లలము, ప్రభు శిష్యులము. ప్రభు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు మనం కూడా శిష్యులే కనుక ఈ హక్కు మాకు వచ్చింది. కనుక ఏమన్నారంటే అది ఆదివారం రొట్టె ఇచ్చారు. పౌలు గారు బయలుదేరాడు, ఆయన సంఘాలు స్థాపించారు. ఆ రొట్టె ఎప్పుడు ఇచ్చారో అది కూడా గ్రంథస్థమైనది. ఆదివారమే దానికి ప్రభుత్వటువంటి శిష్యుల ద్వారా అపొస్తలుల ద్వారా మనకి ఇచ్చిన ఆ రోజు కూడా ఆదివారమే రొట్టె వెళ్ళాలి. ఎప్పుడంటే ఆదివారమే రొట్టెలు కూడినప్పుడు అని చెప్పి పౌలు గారు వాళ్ళు పెట్టారు. మరి ఆ ఆదివారం రొట్టె వచ్చే భాగ్యం మనం దొరికిందా?
దొరికిందంటే రక్షణ దొరికిందా? ఆ ఇల్లు దొరికిందా? ఇల్లు ఒకే ఇంట్లో చేయాలట. ఆ ఇల్లు దొరికిందా? లేదా ఇల్లు? ఎపిసోడ్ రాసిన పత్రిక 2:19 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులయుండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనే ఉన్నారు. ఎవరండి మనం? దేవుని ఇంటి వారు. ఇప్పుడు ఆ రొట్టె ఎక్కడ ఉండాలి? దేవుని ఇంట్లో. ఆ నిర్ణయించబడిన వారు తీసుకోవాలి. అపస్కా పండుగలో ఆ పులిహోర రొట్టె పండుగలో ఆ రొట్టె. ఇప్పుడు పస్కా పశువు అక్కడ గొర్రె పిల్ల మాంసం లేదు, యేసుక్రీస్తు శరీరమే అనే విషయంగా చెప్తున్నాడు. రొట్టెలుగా ఆదివారం రొట్టెలు రాదు. ఏమండి దాన్ని ఏం చెప్పారు ముందు? ఇది ఆదివారం ప్రారంభమైందండి. అపోస్తలుల ద్వారా ఆదివారం రొట్టెలు రాదని సంఘము ఆదివారం రొట్టెలు రాదని ఆజ్ఞ ప్రారంభమైంది. ఆ విధంగా 2000 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆజ్ఞ కొనసాగుతుంది లోకమంతా. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఆ గొర్రె పిల్ల ఆ పస్కా పండుగ ఇప్పుడు లోకమంతా 2000 సంవత్సరాల నుంచి పండుగ ఆచరిస్తున్నారు. క్రైస్తవుడు ప్రపంచమంతా క్రిస్టియన్గా ఉన్నాడు. ప్రపంచమంతా క్రిస్టియన్గా ఉంది. రొట్టె ద్రాక్షరసాన్ని ప్రభురాత్రి భోజనముగా పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ. ఇప్పుడు చెప్పండి, ఆరాధన మనకి ఏంటి? ఇప్పుడు పండుగ. క్రైస్తవుడు పండుగ ఏంటంటే ప్రతి ఆదివారం రొట్టె వినడమే పండుగ. మరి మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఈ ఆదివారాన్ని ఎలా తీసుకుంటారు? మీరు పండుగ అంటే సంతోషమా ఏడుపా? చెప్పడమా? సంతోషం కదా. మరి ఎలా రావాలి ఇక్కడికి? మరి ఎలా రావాలి? త్వరగా పడుతూ ఆ రొట్టె ఎలా తినాలి? ఇప్పుడు ఆ బయలుదేరి పశువు ఎలా తినాలట? త్వరపడుచు వండుకోండి, బయటకు వచ్చేయాలి. తొందరపాటు అనుకుంటారు. ఈ యొక్క ఆజ్ఞ పాటించినారు. అది త్వరపడాలి. ఏమంటారంటే మనం పెళ్లికి వెళ్తాం అనుకోండి, ఏం చేస్తాం? ఏదో శుభకార్యం కదా ఏం చేస్తాం? లేదు గౌరవ కదా ఏం చేస్తాం? 103 సర్దుకుని ఆ టికెట్లు ఎన్ని గంటలకి చెప్తాడు? 7:30 విన్నారా? ఉదయం 7:30 అంటే 9:30 అంటాడు. ఎన్ని గంటలకు వెళ్తా? 10కి వెళ్తావా? ఎప్పుడు వెళ్తా? 10కి వెళ్తే బస్సు ఉంటుందా? అప్పుడు ఏంటి పరిస్థితి? 1000 రూపాయలు టికెట్. ఇప్పుడు ఏడుతూ కూర్చోవడం కదా, ప్రయాణం పోయింది కదా, ఆ ప్రయాణ ఆనందం పోయింది కదా. ఎందుకంటే సిద్ధపాటు సరిగ్గా లేదు. సిద్ధపాటు మరి ఇప్పుడు ఆరాధన పండగ కదా, ఆ పండగ ఏం చేయాలి? విశ్వరమణ చేయాలా? ఆరాధన ప్రారంభంలో 5 ఉన్నారంటే ఇక్కడ ఆరాధన ప్రారంభమయ్యేసరికి 5 ఉన్నారు. ఇప్పుడు అక్కడ 60 మంది వచ్చారు. ఎప్పుడు రావాలి ఆరాధనకి? ఎన్నో పనులు ఎలా కుదురుతుందంటే నువ్వు ప్రయాణానికి, పెళ్లికి, ఇంకో కార్యక్రమానికి, ఇంకో కార్యక్రమం వెళ్ళినప్పుడు అప్పుడు పనులుండవా? అంతే కదా. ఎక్కువగా అంటే మా చల్లే మల్లిగారు పలుపులు బాగుంది. అదే అనమాట తొందరపాటు, వేగిరిపాటు. ఏమంటే కనుక ఇది కొంతకాలం నిర్లక్ష్యం అయిందంట. కొంతకాలానికే మరి నిర్లక్ష్యం అంటాడు. సరిగ్గా ఆచరించి మానేశారట. దానికి గీర వచ్చేసిందంట సంఘాన్ని. వచ్చిందే గీర వచ్చేసిందంట. ఆదిపో సంఘానికి గీర వచ్చిందంట. ఏం చేద్దాం చూద్దాం. అపోస్తలుల కార్యములు 11:17-22 వరకు. త్వరగా 11:17
అపొస్తలుల కార్యములు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించాడు. 17 అండి, 11. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించాడు. ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను చెప్పాను. ఏం చెబుతారు మీరు? కొరింథీయులకు రాసిన, నేను చెప్పడం తప్పైతే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11:17. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఏమండి? ఇది రొట్టె పౌలు గారు రెడీగా ఉన్నారంట, ఆరాధన ఉన్నారండి, నడిపిస్తారండి. కొరింథీ సంఘాన్ని ఆరాధన నడిపిస్తారండి, పౌలు గారు నడిపిస్తారండి. ఆయన ఇదిగో మీకు ఆజ్ఞ, ఆరాధన పాటలు అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, కీర్తనలు అయిపోయింది, రొట్టె సమయం వచ్చిందండి. అదిగో అన్నాడు, ఇదిగో మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, కానీ మెచ్చుకోను మిమ్మల్ని మెచ్చుకోను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. అమ్మా ఏమొచ్చింది? ఇప్పుడు గేరం వచ్చింది, గర్వం. సంఘానికి ఏమొచ్చిందండి? గర్వం వచ్చేసింది. అందుకని మీరు రొట్టె తినడానికి వచ్చారు కదా, సంఘంకి వచ్చారు కదా, ఆరాధనకు వచ్చారు కదా, ఈ రొట్టె తినడం ఆజ్ఞ పాటించడం మీకు మేలు కాదు. మీకు మేలేమి ఎందుకు కాదు? మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు ఎక్కడ జరగాలంటే సంఘములో మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని ఏం కలవండి? చిన్నదే వినుచున్నాను. ఒకటి కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మేము చూసినప్పుడు, నేను వెళ్ళాను, మీ దగ్గర చూసినప్పుడు తెలిసిపోతుంది చాలా క్లియర్గా. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండగా తప్పదు. ఎవరు చేసేటప్పుడు నేను గొప్ప నేను ముందు బాధ్యత పొందాను, నేనంటే ఏమనుకున్నా అంటారంటే నేనంటే ఏమనుకున్నా. మీరందరూ కూడి వచ్చుచుండగా సంఘానికి వస్తుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఇలా కక్షలతో, ఏమంటే గొప్పతో హెచ్చించుకుంటూ, ఒకరు తగ్గించుకుంటూ, ఆ పనివాళ్ళు మేము గొప్ప అనుకుంటూ సంఘానికి వస్తే ఏంటి మీ ప్రయోజనం ఉందంటే? దేవుడు రెస్ట్ దగ్గర ఉన్నాయా? మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. అంటే మేము గొప్ప, మేము ముందు బాప్తిసం పొందాం, మేము పొలాన్ని ఇల్లు అమ్మేసి ఇచ్చాం, పొలం అమ్మేసి ఇచ్చాం, ఏమేసి పొలాలు బిల్లు అమ్మించారు కదా మన డబ్బు. అదంతా సమిష్టిగా ఉంచుకుని మరి మనలాగా 50 మంది 60 మంది కాదండి, 1000 మంది రొట్టె తినాలి. ఎంతమంది అంటే 1000 మంది రొట్టె తినాలి. కనుక ఎన్నో రొట్టెలు చేసుకుని ఉన్నారు. అక్కడ ముందు వచ్చినట్టు భోజనం చేసినట్టు చేస్తాడంట. భోజనం చేసినట్టు ఏం చేసినట్టు? భోజనం క్రమం లేదు, ఆరాధన క్రమము తప్పిపోయాడు. అందువలన ఒకడు ఆకలి గొర్రెను మరి రొట్టెలు తినేడు కాకుండా ద్రాక్షరసం కొట్టుకోవడం గక్కడ తాగేస్తాడట. రొట్టెలు తినేస్తాడట, ద్రాక్షరసం గడగడ బాటలు
నేను ముందు వచ్చాను కాబట్టి బట్టలు తాగేస్తే మరి మాకు జీవిలోకి ఎవడా ఇదేమి ఏంటి ఈ అలవాటు ఏంటి ఈ ఆరాధన ఏంటి ఈ ఆరాధన ఏంటి బాబు అన్నపానంలో పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా ఎక్కడ చేయాలి భోజనం ఇంటి దగ్గర ఇక్కడ ఏం చేయాలి ప్రభురాత్రి భోజనం చేయాలి ఇక్కడ ఏం చేయాలి భోజనం చేయాలి సంఘంలో ఏం చేయాలి కదా అంటే ఏం చేయాలి సంఘమంతా రావాలి కదా సంఘమంతా ఉండాలి కదా అప్పుడు కదా రొట్టె రాలి అదే సేవలు నడిపించే సేవలు ఉంటాడు కదా ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రార్థన అయిన తర్వాత పాట అయిన తర్వాత వాక్యం అయిన తర్వాత రొట్టె రాలి కదా ఈ క్రమం తప్పారండి క్రమం ఇప్పుడు మన కొన్ని సంఘాల్లో ఏమంటే ఇక్కడ కూడా కొంత తప్పుతారండి పులిస్ సంఘం అంటే బంధిస్తారండి రొట్టె బాణం రొట్టె బాణం ద్రాక్ష రసం లేకపోతే కోకోకోలా డ్రింక్ ఇదే ఇంకా సేవకుడికి ఏం తెలిసింది సంఘానికి ఏం తెలిసిందండి తెలిసిందా అంటే ఇక్కడ కూడా అక్రమం ఇక్కడ కూడా క్రమం లేదు ఏమంటే కనుక ఇప్పుడు మన ఈ బాడ్స్కూల్ పట్నవేలు ప్రాంతంలో ఎవరో మత్స్యాగ సేవకుడు ఉన్నాడు క్రీస్తు నుంచి వచ్చాడు మత్స్యాగ పెట్టాడు అతను ఆరాధన జరిపించేశాడు ప్రతి ఆదివారం భోజనాలు అంటాడు ప్రతి ఆదివారము భోజనాలు పెడతాడు ఇప్పుడు ఆరాధన ప్రార్థన అయిపోయింది పాటలు అయిపోయింది వాక్యం అయిపోయింది ఇప్పుడు రొట్టె కాదు కదా 4 భాగం నడండి రొట్టె భోజనం చేద్దాం అన్నాడు ఏం చేద్దాం ప్రభురాత్రి భోజనం అన్నారు కదా ఏ భోజనం నడండి భోజనం చేద్దాం భోజనం తీసుకెళ్ళాడ ఇలాగా బయట మాస్టర్ చాలా మంది చేస్తున్నారు క్రైస్తవులు కూడా క్రీస్తు వాళ్ళు రొట్టె ఏంటో తెలియదు పులిని రొట్టె ఏం రొట్టె అంటే బంగ అంటే పులిసిపోయింది అది బంగ అంటే పులిసిపోయింది రొట్టె అలా కాదు అలా అంత కరెక్ట్గా ఆ వాచ్ ప్రకారం ఇచ్చాడు దేవుడు ఆ ప్రకారం చేయండి మన సొంతంగా చేయండి వీళ్ళు తర్వాత ఆరాధనలో ముందు వచ్చిన రొట్టెలు చేస్తారు రొట్టెలు చేస్తాడట ముందు వచ్చిన ద్రాక్షలు తాగేస్తున్నాడట సేవలతో బాగాలేదంట నేను నా గొప్ప నా గొప్ప అంటానట అది దైవ క్రమము దేవుని సంఘమును తిరస్కరించి ఎవరు తిరస్కరించారంటే సంఘమంతా రాకుండా ముందుగా వచ్చి నేను గొప్పని ఆరాధన చేసుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఆ రొట్టె చేసి ద్రాక్ష తాగి వెళ్ళిపోతున్నాడ పేదలను సిగ్గుపరచుదురా పేదలు అందులో ఇప్పుడు ఎంత దర్జాగా ఎవరు చేస్తారు డబ్బున్న వాడు పొలాలు అమ్మి ఆ సంఘానికి ఇచ్చిన వాళ్ళు ముందు పెత్తనం చేస్తారట మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా ఏంటే ఆరాధన చేసి మెచ్చుకోండి ఆయన ఆరాధన చేశారు క్రమం కాదు ఇంకాదు నేను మెచ్చుకోను ఆయన సేవలు మెచ్చుకోకపోతే ఎటువంటి సేవలు మెచ్చుకో దేవుడు మెచ్చుకుంటాడా నేను మెచ్చను నేను మీకు అప్పగించిన దానిని అక్కడ ఆగండి ఇప్పుడు క్రమబోతాడు ఇప్పుడు క్రమబోతాడు అనమాట ఏంటి ఎలాగ ఆడాలని ఎలా క్రమం ఏ క్రమాన్ని తప్పించాడు అంటూ ఇప్పుడు ప్రారంభించాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందుతిని ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన యేసు ప్రభు ఆ మేఘాలు ఎలా ఇచ్చాడు యేసు ప్రభు మేఘాలు ఎలా ఇచ్చాడు ముందు రొట్టించాడు తర్వాత పాత్ర ఇచ్చాడు కదా ప్రభు అప్పగించినట్టు అన్నాడు ఇక్కడ అదనమాట అది సేవకుల చేతుల్లో జరగాలి మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినట్టుగా దీనిని చేయడానికి చెప్పాను అది అలగించాడు ప్రభు అలగించాడు ఇది అది క్రమం సంఘంతో ఉండాలి ఆరాధన క్రమం జరగాలి అప్పుడు ఆ సేవకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు ఇస్తాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు
ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చియో రక్తం కూర్చియో అక్రమంగా చేస్తే, క్రమంగా లేకుండా చేస్తే అపరాధం అవుతాడంట. ఆరాధించుకునే సరే అంతకుముందు ఎలా ఉన్నారు? అంతకుముందు ఎలా ఉన్నారండి? ఇప్పుడు ఆ సంఘంలో ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఆ సంఘంలోనే అక్రమైన ఆరాధన ఆపేసి క్రమమైన ఆరాధన ప్రారంభించి మీరు ఈ క్రమాన్ని పాటించకపోతే మీరు నష్టపోతారు. మీరు మళ్ళీ సార్ అడగవచ్చు 30 కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలాగంటే దేవుని చిత్త ప్రకారం యోగ్యంగా కాకుండా అయోగ్యంగా చేస్తున్నారు. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చియో రక్తం కూర్చియో అపరాధి. ఎలా తిన్నారు? ఎలా క్రమపరిచాడు? వారు ప్రభు శరీరంగా తినలేదంటాడు, వారు రొట్టెగా తిన్నారంట, ఆహారం రొట్టెగా. ప్రభు రక్తంగా ద్రాక్షారం తాగలేదంటాడు, దాహానికి మరి మామూలు ఆహార పానీగా తాగేశారంట, ఆహార పానీగా తాగేశారంట. సంఘమే దాని క్రమపరుస్తూ మరి మీకు క్షేమం కాదయ్యా, ఈ విధంగా నిర్లక్ష్యము క్షేమము అది శరీరాహారం కాదయ్యా, ప్రభు శరీరమని తీసుకోవాలయ్యా, ప్రభు రక్తమని తీసుకోవాలయ్యా, నిర్లక్ష్యం కుదరదయ్యా అని చెప్పా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అమ్మా రొట్టె తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, రొట్టెలు ద్రాక్షారం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే పరీక్ష. ఎవరితో కాలం ఆడుతానా, నేను కాలం ఆడానా, నాలో ఏదైనా దోషం ఉందా అని పరీక్షించుకుని భయముతో వరదతో తీసుకోవాలంటే, భయము వరదతో అంటే ఇది దేవుని బలండి, ఆయన శరీరం అండి, ఆయన రక్తం అండి, పరిశీలించుకోమన్నాడండి. ఏం చేయమన్నాడంటే ఆ రొట్టెలు తిని ఆ పాత్రలో తాగినప్పుడు త్రాగలేదు. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఇదేంటి అని వివరం లేకుండా మనం తీసుకుంటే మనకు శిక్ష అంటే ఆశీర్వాదం కాదంటాడు. ఎంత జాగ్రత్త ఉండాలండి బల దగ్గర, రొట్టె దగ్గర, ద్రాక్ష దగ్గర. ఇందువలననే వీళ్ళు అనేకులు బలహీనులను ఈ సంఘంలో ఎవరున్నారట? కొరింథీ సంఘంలో అక్రమంగా ఆరాధన చేసినందుకు చాలా మంది బలహీనులు అయిపోయారట, అందరు రోగులు అయిపోయారట, చాలా మంది ఆయుష్ ముందే చనిపోయారటండి. ఆరాధన నిర్లక్ష్యం చేసినందుకు, ఆరాధన ఆ బల్ల నిర్లక్ష్యం చేసినందుకు, పరిష్కారం చేసినందుకు నష్టపోయారని చెప్తున్నాడు ఆయన. చాలా మంది నిద్రించి ఉన్నారు. అయితే మనలను మనమే ఏం చేయాలంటే విమర్శించుకోవాలి. నేను అది ఎలా తీసుకున్నాను, ఈ రొట్టె ఏంటి, ఆయన శరీరము, ఆయన త్యాగము, బలియాగము. తర్వాత మరి నేను ఈ పవిత్రతను కాపాడుకున్నాను వారమంతా, ఈ పవిత్రతను కాపాడుకున్నాను వారమంతా. తీర్పు పొందగలుగుతాము. ఏమంటే ఇలాగ మనం నిర్లక్ష్యంగా ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ముద్దాకి నిలబడతాం. మళ్ళీ అక్కడ ఇక్కడ కూడా ప్రార్థన హక్కు పోతాయి, ఇక్కడ ఆశీర్వాదాలు పోతాయి. మరి అంత జాగ్రత్తగా ఇప్పుడు ఇక్కడ ఎప్పుడే ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆరాధన పోతే వెలువలాడుకోవాలండి, ఆరాధన పోయినా వెలువలాడుకోవాలి. అయ్యో ప్రభు వాళ్ళ దగ్గర నేను ఈవేళ మిస్ అయిపోయినే, లేకపోతే ప్రభు బలలో పాల్పొంది నేను ఇక్కడ మళ్ళా వ్యతిరేకంగా మరి పాపకార్యాల్లో, అదృశ్యంలో, కలహాల్లో ఇలా ఉన్నానే, మరి బలకు అరుణా
పరిశీలించుకుంటూ తీసుకోవాలని క్రమపరచడం జరిగింది. ఏం చేయాలంటే క్రమపరిచాడు. ఈ క్రమమైన ఆరాధన మన దగ్గరికి వచ్చింది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు ఎంతో. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14-17. కాబట్టి నా ప్రియులారా విగ్రహాలకు దూరంగా పాల్గొండి. ఇప్పుడు ఈ రొట్టె విషయం ఏం చేయకూడదండి? విగ్రహాల సంబంధాలు ఎప్పుడైనా బాగోవచ్చా? అమ్మా చెప్పరా? అమ్మా అయ్యా చెప్పండి. ఈ రొట్టె ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేవారు విగ్రహాల సంబంధం పాల్గొనడం పండుగలు పాల్గొచ్చా? మనకి పండగ జరిగింది కదా, పులియని రొట్టెలు పండగ. నువ్వు దేవుని ఆజ్ఞ పండగ చేస్తున్నావు. ఇంకా వేరే పండగ అవసరమా? ఎప్పుడే అక్కడి నుంచి ఏం చేయాలంట? పారిపోవాలంట. ఏం చేయాలంట? దూరంగా పారిపోవాలంట. చదవండి. దూరంగా పారిపోవడి, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలో ఏంటండి? ఆ పాత్ర ఈ పాత్ర ఏంటండి? ప్రభు దీవించిన పాత్ర. మళ్ళీ ఇక్కడ సేవకుడు లేక విశ్వాసం దీవించిన పాత్ర. దీవించిన పాత్ర. ముందు ప్రభు దీవించేశాడు. దీవించాడు వాళ్ళకి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు వాళ్ళకి. దీవెన పాత్ర. ఈ పాత్ర అంటే దీవెన పాత్ర. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది చలమే ఏ మంచి నిద్ర వెళ్ళిపోయాడు. చోరపడ్డాడు ఉందా? ఏంటండి పాత్ర? దీవించిన పాత్ర. మన ప్రభువు మన దేవుడు దీవించిన పాత్ర. ఎప్పుడైనా అలా అనుకున్నావా? ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొచ్చున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక్క సంఘమై. ఇక్కడ అనేక రకాల కులాలు మతాలు ఉన్నాయి, కానీ ఇక్కడ అందరూ ఒకటే సంఘము, ఒకటే ఇల్లు. అనేకమైన మనం ఒకటే శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడండి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇక నేను చెప్పినది విగ్రహారాధనలో ఏమైనా ఉన్నదని. విగ్రహములలో విగ్రహారాధన ఏమైనా ఉందా? మరి మన నిజమైన దేవుడు అనుకుని ఆయన ఆజ్ఞలో ఉండి, ఆయన బల్ల దగ్గర ఉండి, ఆయన భోజనంలో ఉండి మరి విగ్రహ సామాన్ కావాలా? ఏమైనా ఉందా? విగ్రహములలో ఏమైనా ఉన్నదని నేను చెప్పదరా? లేదు. కానీ చాలండి. ఏమండి అక్కడ ఏమంటాడంటే విగ్రహాలను దూరంగా పారిపోండి. మరి మన దేవుని యొక్క బలలో పాల్గొని మళ్ళా దెయ్యం బలలో పాల్గొనవద్దు. ఏం బల? దెయ్యం బల అంటే దెయ్యం బల ఉందంట. ఇప్పుడు మన ఎవరు ఉన్నారంటే ఏమండి ఇప్పుడు ఇవాళ ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటారండి. మరి సాయంత్రం మనుకుంటాడు అనుకోండి, ఆ బల ఏంటి? ఇక్కడ దేవుడి బలలో తాగేసి దెయ్యం బలలో తాగేవా? చెప్పండమ్మా. క్రైస్తవుడు అలాగుంటే శాపగ్రస్తుడు. ఎవరండి? కొంతమంది అంటారు అభిమానం తీసుకోండి, అప్పుడు పండగకే ఆడుకో పండగ. మళ్ళీ ఆడుకో పండగ. ఈ పండగ కాదు, ఆడుకో పండగ. మళ్ళీ అప్పుడప్పుడు
వర్తమానం కాదంటే మీకు కాదు కాదు అంటే దెయ్యం ఇప్పుడు పండుగ. దెయ్యం వల్ల అన్నాడు దేవుడు. దెయ్యం పండుగ. ఏం వల్లంటే దెయ్యం పండుగ. ఇప్పుడు వెళ్ళిన ప్రభుత్వాలు పాల్గొంటారు. మీరు మళ్ళా విగ్రహ సమయం పాట ఆ యొక్క విగ్రహ సంబంధమైన వాటిలో ఆ పప్పులో పళ్ళు తిన్నారనుకోండి, ఎందులో లేకపోయాడు దెయ్యం వల్ల. దెయ్యం వల్ల. ఇదంతా ఖచ్చితంగా తెలుసుకుని మీ సొల్లు ఏం తెలుసండి, నా ఏ పండగ నాకు వెళ్ళొద్దు, ఏ పెళ్ళికి వెళ్ళొద్దు, నేను ఆదివారం ఎక్కడికి రాను, ఆదివారం ఆడిన తర్వాత మీ పండుగ శుభకార్యాలు వెళ్ళండి, ఆయన పండగలకు వెళ్ళకండి, పండగలకే వెళ్ళకండి, ఎలా బంధువులతో విగ్రహాలకు వెళ్ళండి చెప్పేది ఖచ్చితంగా. నీ పండగలకు వెళ్ళొద్దు. ఈ పండుగ నాకు సంబంధం లేదు. ఇంత ఖచ్చితమైన నిర్ణయం కావాలండి దేవుడి దగ్గర. కావాలంటే అందరూ బాగున్నాం అనుకో, దెయ్యం వల్ల ఏం వల్ల దెయ్యం వల్ల. దేవుడి వల్ల దెయ్యం వల్ల వల్ల. దెయ్యం వల్ల. దెయ్యం వల్ల ఈ రెండు పడవల మీద కాల్ చేసి వెళ్తే నీకేమి క్షేమకరమైంది కాదు. ఇక్కడ ఏదో ఒక గంట భక్తి ఉండి తర్వాత ఏమో మళ్ళీ దెయ్యంలో పాల్గొంటావా? ఇక్కడ నిజమైన దేవుడు అని నమ్మావు కదా. యేసుక్రీస్తు ఎవరండి? నిజమైన దేవుడు. రోమిలాసుపత్రి 9 చూడండి ఒకసారి, చెప్పండి అందరూ. మనం నమ్మి దేవుడు నిజమైన దేవుడు కదా. మరి ఇంకొక చోట పని అంటే ఇంకో క్రీస్తు అదే క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు నమ్ముకుని ఇప్పుడు ఎవరస్తులుగా నేను చెప్తున్నాను. మరి ఈ బల్ల పాల్గొని మన సాయంత్రం ఇంకో బల్ల వెళ్తే వాడు ఏ విధంగా ఉన్నాడు ఆ దేవుని దగ్గర. అదే మీరు కానీ నేను కానీ ఇక్కడ పండుగలో ఈ పండుగలో ఆ పండుగలో కూడా పాల్గొని లీనమైపోతే ఏంటి పరిస్థితి అంటే నష్టమా లాభమా ఏం కోరుకుంటున్నాం మనం? ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే నిర్ణయం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నాకు ఆశీర్వాదం ఆరోగ్యం. ఎప్పుడైతే నిర్ణయం చేసుకుందాం, పెళ్లికి వెళ్ళిందండి, పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి అయిన తర్వాత మొత్తం బంధువులను కూర్చోబెట్టి మంచి కూర్చొని చెప్పిందంట ఏమని, ఈ పెళ్లికి శుభకార్యాలు పిల్లలండి, అదే ఆదివారం రాను ఎంతగా ఎంత గొప్పకార్యం. ఈ పండగ అసలు పిల్లదు పెద్ద పుట్ట దానికి. అటువంటి నిర్ణయం కావాలండి మాకు. నిర్ణయము ఎందుకంటే దైవపక్షాన దేవుని పక్ష నిర్ణయం కావాలండి. అది ఇక్కడ కోరుతారు. ఏమండి ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25. మీరు ఎంత గొప్ప సాగుతో దేవుడు ఇచ్చాడు కదా, ఎంత వరం ఇచ్చాడు కదా, ఇది వరం కదా. దేవుడు పాప క్షమాపణ ఇచ్చి సాధారణ తప్పించి స్వతంత్రం ఇచ్చి ఆయన సంఘంలో రాజ్యంలో సభ్యులుగా చేసి ఇంకో పండుగ ఇస్తే ఆ పండుగ ఎలా చేయాలట చూడండి. కొందరు మానుకొలుచున్నట్టుగా ఇది అంటాడు. కొందరు అమ్మా అందులోనే కొందరు ఆరాధన మానేశారట, ఆరాధనకి మానేశారట. కొందరు మానుకొలుచున్నట్టుగా సమాజముగా అంటే సంఘముగా కూడుట మానక, సంఘముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ దినం ఎదురము ఆదివారం ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకడు. మరి వారం ఆదివారం వచ్చిందండి, ఆదివారం వస్తుంది కదా. ఆ దినపాటు ఎదురు చూస్తూ సత్కార్యం చేయాలంట, ప్రేమ కార్యం చేయాలంట. కలహాలు యుద్ధాలు అసలు దేశాలు కాదండి. వారం మొత్తం చేయవలసిన కార్యం కూడా చెప్తాడు ఇక్కడ. పురుగోలు పోవాలంట, ఆ రోజు ఎదురు చూడాలంట, ఆ రోజు వరకు ఎదురు చూడాలి. ఆదివారం ఎప్పుడు వస్తుంది? ఆదివారం వచ్చేసిందా అనకూడదు. అప్పుడు ఆదివారం వచ్చేసిందా అనకూడదు. పడిపోతుందేమో, వెళ్ళిపోతుందేమో. ఆదివారం పట్టుకోవాలేమో, ఆదివారం భక్తులు వస్తారేమో, ఆదివారం అప్పుడు వచ్చేది అనకూడదు. ఆదివారం ఎప్పుడు
ఏమన్నారంటే ఆదివారం ఆరాధన అయిపోయింది కదా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆలోచన ఏంటంటే ఆదివారం ఎప్పుడు వస్తుంది ఆదివారం అప్పుడు వచ్చే అనుకోండి చదవండి. మనము సత్యమును కూర్చి ముందు ఏంటంటే ఆరాధన మానకూడదు, సంఘానికి ఆరాధన వెళ్ళడం మానకూడదు ఒక నిర్ణయం కావాలంటే సమాజం కూడుదు మానవద్దు అని ఆజ్ఞ. సమాజం కూడుట ఏమంటే 6 రోజులు కష్టపడాలి, ఒక రోజు దేవుడు అది సరైన శనివారం అంట. మనకి ఆదివారం ఇచ్చాడు ఆరాధన చేయండి. ఈ ఆదివారమున ఏమంటే ఏ పనులన్నా దేవుడికి అప్పగించేసి నువ్వు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించాలి. అది సమయ పాలన ఉండాలి. మళ్ళీ సమయ పాలన ఎందుకంటే ఎన్నిటికి ఆరాధన కావడం అవుతుందో తెలుసుకుని ఆ సమయానికి దేవుడి సన్నిధిలో వణుకుతూ భయముతో ఉండాలండి. ఎందుకంటే లోకంలో పట్టాలను దొరకలేదండి, దొరికిన దాన్ని నిర్లక్ష్యం చేయడం వీలు లేదండి. అలాగే కదా మరి ఒక తప్పుపోతే ఏంటి, నిర్లక్ష్యం చేస్తే ఏంటి ప్రమాదం చూద్దాం. చదవండి. ఇప్పుడు అసలు భయపడుతుంది. మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పు సంగతి మీరే ఆలోచించండి. 26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత మనం ఎవరండి అమ్మా క్రీస్తు సంఘం ఎవరండి? సత్యము దొరికింది, అందులో అనుభవం కూడా దైవ జ్ఞానం దొరికింది. మనం 3 ఉన్నాయండి, సత్యముల అనుభవము దైవ జ్ఞానం 3 కలిగి ఉన్నామండి కదా. అది పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే అంటే అర్థం ఏంటంటే ఆరాధన మానితే పాపం అంటండి. ఆరాధన మానేస్తే పాపం అంటండి. ఎన్ని పనులున్నా ఏమండి నా కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఎక్కడ ఆరాధన చూడకుంటారు, సంఘం ఎక్కడ చూడకుంటారు, ఇక్కడ పని మీద దూరం వెళ్తే దూరం భారం దేవుడు తెలుసు కదా. ఒక ఆయన పెద్ద పండితుడు, బైబిల్ పండితుడు, క్రిస్టియన్ సేవలు ఏం చెప్పండి, ఆరాధనలో ఒక విశ్వాసం లేకపోతే రక్షణ పొంది లేకపోతే అతడు లేవలేని స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు లెక్క, లేదంటే చనిపోయి సమాధిలో ఉన్నాడు లెక్క. ఆసుపత్రిలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు, లేదంటే సంఘానికి 100 మైళ్ళు దూరంలో ఉన్నాడు. 100 మైళ్ళు ఈ మూడింటిని బట్టి తప్ప ఆరాధన వీలు ఆరాధన సమయం రాలేడు. 100 మైళ్ళు దూరంలో ఉన్నాడు, ఆరాధన రాలేడు, సిక్కై ఉన్నాడు, ఆరాధన రాలేదు, చచ్చిపోయి మా సమాధిలో ఉన్నాడు. అప్పుడు మా ఆరాధన మానవాడి అర్థం అని చెప్పాడు. అంత కసిరి నిర్ణయం ఉండాలని లేదు క్రైస్తవుడు. మనం అప్పుడే ఆశీర్వాదం. ప్రతి ప్రార్థనకి సమాధానం అండి, ప్రతి ప్రార్థనకే కావాలంటే మీకు ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేస్తారు దేవుడికి. ప్రతి అవసరం అడుగుతున్నారా? అడిగే హక్కు ఉందా? సమాధానం వద్దా? ఆశీర్వాదం వద్దా? మీరు కోరిన ప్రార్థన ప్రతిఫలం వద్దా? అంటే ఎలా ఉండాలి? ఈ 3 ఉండాలి మనసులో. నేను ఆరాధన ఎప్పుడు మానేస్తానంటే లేవలేని స్థితిలో ఒకటి, లేదంటే దూర ప్రాంతంలో ఉండాలి, లేదంటే సత్య సమాధిలో అంతే. అప్పుడు తప్ప ఏమండి ఆ నిర్ణయం నీకుంటే ఎంత ఆశీర్వాదం తెలుసండి, ఎంత ధైర్యమో తెలుసండి, ఎంత బలమో తెలుసండి. అలా నిర్ణయించుకుంటే చదివి మాట్లాడుకుంటున్నా నాకు చాలా ఆశీర్వాదం. ఆ కార్యాల గురించి మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఒక నిర్ణయం, ఒక సమర్పణ మనకు అవసరమై నిర్లక్ష్యం కాదండి, ఆడతా పాడతా కాదు, ఆడతా పాడతా కాదండి, ఇది ఆడతా పాడతా కాదండి. ఒక నిర్ణయం అండి, ఒక సమర్పణ అండి, ఒక ఖచ్చితత్వం అండి. ఏమండి చదవండి. పాపమునకు బలి ఇకను ఉండదు కానీ మళ్ళా మనం వారి ఆరాధన మానేసి పాపం చేస్తుంటే ఈ పాపానికి బలి అమ్మా బలి ఒకసారి అయిపోతుంది కదా. మళ్ళా బలి ఎవరైనా బలి పోలేదు, మన కోడు కుక్క ఉన్నది లేదు ఇక్కడ ఉందా? లేదు. న్యాయపు తీర్పునకు భయముతో
భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియోనికను ఉండును. ఏముందండి? అగ్ని. ఏముందా? తీక్షణమైన అగ్ని. మరి మామూలు కంటే ఎక్కువ అంటే మాకే తీక్షణమైన. మామూలు కంటే కాదు. మామూలు కంటే ఎక్కువ మామూలు కంటే ఎక్కువ. ఇప్పుడు షట్టర్ మేషకి అభ్యర్థిగా రాజు కోపం తెప్పించారు. ఎందుకంటే తను పూజించమన్న దేవత అందరూ దేవత భక్తుడు బంగారు విగ్రహం చేయించుకున్నాడు. నమస్కారం చేయమని అందరూ చేస్తున్నారు. ఈ ముగ్గురు చేయలేదండి. ఈ ముగ్గురు నమస్కారం రాజుగా తెలిసిందండి. తెలిసిన తర్వాత ఆయన నిలబెట్టారు. నిలబెడితే ఎలా చెప్పి తెలిసింది ఆ రాజ్యంలో ఉద్యోగులు మళ్ళా. అందుకని కొంచెం మెల్లిగా మాట్లాడాడు. ఉద్యోగులు కదా ఎలా చేస్తారు ఏంటి? ఇప్పుడైనా నమస్కారం చేస్తారా? వాయిద్యం శబ్దం పడి నమస్కారం చేస్తారా? చేయకపోతే ఏముందో తెలుసా? అగ్ని కూడా ఉంది కదా. ఆ విగ్రహాన్ని నమస్కారం చేయకపోతే అగ్నిగోళం రెడీ చేసాడు రాజు. అగ్నిగోళం ఉంది కదా, ఆ అగ్నిగోళం మీ దేవుడు తప్పించగలరా అన్నాడు. అప్పుడు రాజా అన్నారు, వాళ్ళు అన్నారంటే, రాజా నువ్వేం చెప్పినా నీ విగ్రహానికి నేను నమస్కారమా పూజ చేయము. మా దేవుడు ఈ అగ్నిగొండ నుంచి తప్పించగలడు. తప్పించకపోయినా సరే ఏంటంటే తప్పించకపోయినా సరే మీ బామ్మకు నమస్కారం చేయము అంటే కోపం వచ్చింది. మహాకోపం వచ్చింది. రాజుగారి చక్రవర్తి ఎదిరించడం. అందుకని ఒరే అని పిలిచాడు. ఇప్పుడు ఎన్ని పుట్లు వేసాడు మాట? 10 పుట్లు అండి. 1000 పుట్లు 100 పుట్లు వేయండి. 100 పుట్లు కాదండి కాదండి. కోపం వచ్చింది కదా చక్రవర్తికి. కోపం వచ్చింది. మంట పెరిగిపోయింది. అగ్ని పెరిగిపోయింది. మరి ఇప్పుడు నువ్వు ఆరాధన మానేస్తే నేను ఆరాధన మానేస్తే తీక్షణమైన అగ్ని అంటాడు. ఏంటంటే భయపడవద్దా? చదవండి. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించి ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మిక ఏముంది? రాజుకోటి చంపండి. రాజుకోటి చంపండి ఉంది కదా. కనికరం లేకుండా ఇట్లుండగా దేవుని కుమారుని అని ఈ మాట బాగా జాగ్రత్త. దేవుని బలండి దేవుని కుమారుని పాదములతో త్రొక్కి దేవుని కుమారుని పాదములతో త్రొక్కి సరిగా చదవాలి. అదే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములను త్రొక్కి ఆరాధన నిర్లక్ష్యంగా అంటే ఈ 3 కారణాలు తప్ప నిర్లక్ష్యం చేసి ఆరాధన మానేస్తే ప్రభువుని పాదాలతో తొక్కినట్టంట. ఈ బలన కాదు తన్నినట్టంట. ఈ బలన కాదు తాను పరిశుద్ధపరచబడుటకు. ఏమంటే ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి మనము మన పరిశుద్ధతను కాపాడుకునేందుకు పరిశుద్ధం చేయనందుకు పరిశుద్ధులుగా క్రీస్తు రక్తం కదా. మనం ఏం చేస్తుంది? రక్తము తాను పరిశుద్ధుడుగా తీర్చబడే సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు నిర్లక్ష్యం చేసినట్లయితే ఏముంది వెళ్ళకపోతే అన్నాడు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారే ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును జ్ఞాపకం చేసుకోండి అని అక్కడ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. మనం కూడా జ్ఞాపకం ఎంత ఎక్కువ దండన ఏంటంటే ఎక్కువ దండన నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ ఆశీర్వాదము లక్ష్యం చేస్తే ఎక్కువ ఆశీర్వాదం కావాలా? ఎక్కువ దండన కావాలా? నిర్లక్ష్యం చేద్దామా? లక్ష్య పెడదామా? చెప్పండమ్మా. లక్ష్య పెడదామా? నిర్లక్ష్యం చేద్దామా? ఏమండి సంఘంలో నేను బాప్తిస్మలో 2 ఉన్నారండి యవనస్తులు. ఒక ఆయన యవనస్తుడు, ఒక ఆయన వృద్ధుడు. చాలా ఆనందంగా ఆరాధనకు వచ్చేవారు. ఒక ఆయన వీళ్ళ ఆరాధన 6 రోజులు
కట్టుబాటు చేసుకుంటూ ఆరాధన మానకుండా రావడం ప్రక్కన కూడా చూశాడు. చాలా గమనించి చాలా శ్రద్ధగా నిష్ఠగా వచ్చేవాడు అనమాట. అప్పుడు ఒక రోజు మానేశాడట. ఎందుకు మానేశాడు? ఒక రోజు 2 వారాలు 3 వారాలు మానేశాడు. ఒక ఆయన ప్రక్కన అడిగాడట, ఏమంటే ఆరాధనకి వెళ్ళలేదు మీరు, చర్చికి వెళ్ళలేదే అని అంటే అతను అన్నాడట, ఎంత నిర్లక్ష్యంగా చెప్పడంటే వెళ్తే ఉంది వెళ్ళకపోతే ఏముంది అని అందుడిదే మాట్లాడాడు. వెళ్తే ఏముంది వెళ్ళకపోతే ఏముంది అని అందుడితో మాట్లాడితే కొద్ది రోజులు లారీ చనిపోయాడు. కొద్ది రోజుల్లోనే. మరి నిర్లక్ష్యం ఎంత ప్రమాదం అది నేను అనిపించిన సంగతి. ఏమండి ఇంకొక ఆయన ఏమండి బాప్తిజం చాలా ఇష్టంగా ఉండి సేవ కూడా తిరుగుతూ మరి మళ్ళీ ఏమొచ్చిందో మళ్ళీ బైబిల్ తెచ్చి సేవలు ఇచ్చేసి ఇదిగో నీ బైబిల్ ఏంటంటే ఇదిగో నీ బైబిల్ ఆరాధన నీ ప్రభురాత్రి పోయి మాకేం అక్కర్లేదు, నేను మళ్ళీ కనక దొరక దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాడట. కొద్ది రోజులు అతను కూడా లారీ యాక్సిడెంట్ వెళ్ళిపోయాడు. వీడు మేము అనిపించిన సంగతి నిర్లక్ష్యము. దీనికి కారణం ఏంటంటే నిర్లక్ష్యము. మనం ఏం చేద్దాం? ఇప్పుడు లక్ష్యం పెడదాం, నిర్లక్ష్యం చేద్దామా? ఎందుకంటే ఆశీర్వాదం అది ఏంటంటే నీ పరిశుద్ధతకు ఆధారం అది. నీ పరిశుద్ధతకు పవిత్రతకు ఆధారమైన వల్ల ప్రభురాత్రి భోజనము ఆజ్ఞ. ప్రభువు చాలా జాగ్రత్త చూడాలని, లేదంటే కఠినమైన శిక్ష రక్షణ పొందిన వారు కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇది ఆటపాటలు కాదండి, ఇది దైవాజ్ఞానం. ఎవరి ఆజ్ఞ అంటే కనుక ఎలాగ ఆజ్ఞ అయింది? యోహాను సువార్త 4:24లో అందరూ చెప్పండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవలెను, అట్టివారే కావాలను. ఆజ్ఞ అండి, ఆరాధన ఆజ్ఞ అండి. ఆరాధనలో రొట్టె ద్రాక్షరసం ఆజ్ఞ అండి. ఆరాధన ఆజ్ఞ అండి. ఆరాధన విశ్వాస ఆజ్ఞ అండి. ఆ ఆజ్ఞలో ఆ ఆరాధనలో రొట్టె వేయడం అనేది ప్రత్యేక ఆజ్ఞ అండి. 5 షరతులు: ప్రార్థన, కీర్తనలు, వాక్యము, రొట్టె విసుట, కానుకలు సేవకులకు సమర్పించుకోండి. ఇది ఆరాధన భాగం కదండి. అందులో మరి ప్రాముఖ్యమైన భాగం కదా. మనం నిర్లక్ష్యం చేయొచ్చా? చేయ. కనుక ఇది ఆజ్ఞ ఉంది. ఏమైందండి? ఆజ్ఞ ఉంది. ఇది ఎందుకు ఇచ్చాడంటే ఆయన మన మీద శాశ్వతమైన ప్రేమ. ఏంటంటే ప్రేమను ఇచ్చాడండి. ప్రేమ కార్యం అండి. ప్రాణం పెట్టిన కార్యం ప్రేమ శత్రుత్వ. శత్రువు ఎవరు ప్రాణం పెడతారా? ఆయన పెట్టాడు కదా. అంతకుముందు శత్రువులమే అయినా పెట్టాడు కదా. ఎందుకు పెట్టాడు? ప్రేమ. అంటే ప్రాణం పెట్టిన ప్రేమ. ఎంతకాలం ఉంది? శిష్యులతో మాట్లాడతాడు యేసుప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఈ లోకము నుండి ఇప్పుడు ఈ ఆజ్ఞ ఎప్పుడు అప్పించారో చెప్తారనమాట. ఆజ్ఞ అప్పించాడు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ఎవరండి? శిష్యులు. ఇప్పుడు మనం కూడా తాను ప్రేమించిన తనవారు అయ్యాం. ఎవరి వారిని? మనం తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించింది. అంతవరకు అంటే ఎంతవరకు? జీవిత కాలము, సదాకాలం. అదే ప్రేమ. మరి నిర్లక్ష్యం చేయొచ్చా? అమ్మా నిర్లక్ష్యం చేయొచ్చా? మరి ఇప్పుడు మనం ఎలా ప్రేమించాలి? ఆయన ఎలాగ అంతం లేని ప్రేమ అంట, అంతం వరకు ప్రేమించాడు, శాశ్వత ప్రేమ అంట అని చెప్తున్నాడు. మరి నువ్వేం చెప్పాలి? నేనేం చెప్పాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆఖరి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24. మనం ఏం చెప్పాలి? ఆయన శాశ్వత ప్రేమ. మరి నీ ప్రేమ? మన ప్రభు అయిన యేసుక్రీస్తును. అందరూ చెప్పడమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన
ప్రేమించుచు ప్రేమించు ప్రేమించుచు ప్రేమించు వారికి అందరికీ ప్రేమించు వారందరికీ దేవుని కృప దేవుని కృప కావాలండి కావాలండి. కావాలా ఆ కృపలు ఎన్నో తెలుసండి ఎన్ని ఉన్నాయి ఎన్ని కావాలి అన్నీ ఉన్నాయి అందుకని నువ్వు ఆయనేమో శాశ్వతంగా ప్రేమించాడట ప్రేమ ప్రాణం పెట్టి ప్రాణం ప్రేమించాడట మరి నువ్వేం చేయాలంటే విశ్వాసం శాశ్వతంగా క్రీస్తుని ప్రేమించాలంట శాశ్వతంగా జీవితకాలం నేను ఆయన ప్రేమలో ఉంటాను నన్ను ప్రేమించిన దేవుడు నేను కూడా తిరిగి ప్రేమిస్తాను ఆయన్ని అని చెప్పంటే ఆ ప్రేమ ఈ త్యాగంలో చూపించాలి నువ్వు ఆ త్యాగ ఫలితం నువ్వు అనిపించినప్పుడు ఆయనకు ఆనందం అది త్యాగ ఫలితం ప్రభు యొక్క త్యాగ ఫలితం ఆయన నిన్ను జీవితకాలంలో ప్రేమించాడు నువ్వు కూడా శాశ్వత ప్రేమతో ఉన్నప్పుడే నీకు దైవ కృప కావాలా కావాలి. మీ అందరూ ఉన్నారు